వాక్యాన్ని విందాం. ఒక ప్రశ్నతో ఈరోజు మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆత్మీయంగా ఎదగాల్సినటువంటి వారు, ఆర్థికంగా అభివృద్ధి పదంలోనికి వెళ్ళాల్సిన వారు ఆగిపోవుట, ఎక్కడి వారు అక్కడే ఉండిపోవుట, సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఎదగాలని ఆశ లోపల ఉన్న, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచన తలంపు తన హృదయంలో కలిగి ఉన్న, ఎదగకుండా ఆగిపోయినటువంటి స్థితి. దినముకు 3 సార్లు ప్రార్థించినటువంటి దానియేలు వలె మన భక్తిని కొనసాగించాలని వాక్యం విన్నప్పుడు మన హృదయంలో ప్రేరేపణ కలిగిన, దావీదు వలె 7 మార్లు స్తుతించేటువంటి కృప పొందుకోవాలి, శాశ్వతమైన కృపను పొందుకున్న దావీదులాగా నేను కూడా కృపను పొందుకోవాలి అని వాక్యం విన్నప్పుడు మన హృదయంలో ఆ ఆలోచన పుట్టిన, అలాగు భక్తి చేయకపోవడానికి, అలాగు వారి వలె మన భక్తిని కొనసాగించకపోవడానికి, వారి వలె మనము ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఎదగపోవడానికి గల కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు ఇంకను ఆత్మీయంగా ముందుకు వెళ్ళట్లేము? ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నా, ఎన్నో కూడికలకు మనం హాజరవుతూ ఉన్నా, ఎంతోమంది సేవకుల ద్వారా చెప్పబడుతున్న మాటలు మనం వింటూ ఉన్నా, ఎందుకు ఆత్మీయంగా ఎదగలేని స్థితి, మరుగుజ్జు స్థితి, పరిపక్వత లేని స్థితి, అభివృద్ధి లేని స్థితి, ఫలభరితం కాని జీవితం, అదే ఆలోచనలు, అదే పాత ఆలోచనలు, అదే తలంపుల చేత ఎందుకు ఇంకా అక్కడే ఆగిపోతూ ఉన్నాం? సమయాన్ని చూస్తే చాలా స్పీడ్గా ఉంది. చూస్తుండగానే 2026 ఫిబ్రవరి నెల కూడా అయిపోతుంది. చాలా స్పీడ్గా సమయాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. మన జీవితంలో ఇంకా ఒక నిశ్చయిత రాలేదు, ఓ పరిపక్వతమైన జీవితం మన జీవితానికి ఇంకా అలవాటు కాలేదు. ఆత్మ సంబంధంగా ఎదిగిన స్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయం సడన్గా యేసుక్రీస్తు రాకడ గురించిన బూర శబ్దం వినబడితే ఖచ్చితంగా ఆ బలము కలిగి ఆయన ఎదుర్కొంటాను అనేటువంటి ఆ నిశ్చయిత, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా భక్తిని కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఎందుకు మన స్థితి మారట్లేదు? ఆత్మీయ స్థితి, మన జీవన విధానం, మన పద్ధతి, మన తీరు, మన ఆలోచన విధానం ఎందుకు మారట్లేదు? నేను ఇలా ఆలోచన చేస్తూ నేను రాత్రి వాక్కు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టినటువంటి ఒక అద్భుతమైన తలంపు, సంఘానికి సీరియస్నెస్ లేదు, ఇంటెన్సిటీ లేదు, ఆ గంభీరత్వము, తీవ్రత, ఆ డెడికేషన్ లేని భక్తి, సీరియస్ లేని భక్తి, తీవ్రత లేని భక్తి, అన్ని ఈజీగా తీసుకోవడం, తేలికగా తీసుకునేటువంటి స్వభావం, క్రైస్తవ్యము ఎక్కడి వరకు వచ్చిందంటే అన్నిటినీ తేలికగా తీసుకుంటున్నారు. ఆ సీరియస్నెస్ లేదు, ఆ డెడికేషన్ లేదు. ఏ ఆలోచన నీకు వస్తూ ఉందో దేవుని పట్ల, ఆ ఆలోచన పట్ల నీకు డెడికేషన్ లేదు. డెడికేషన్ లేకపోవట, ఆ ఇంటెన్సిటీ
లేకపోవుట. వాక్యం పట్ల ఆ గంభీరత్వం. దేవుడు ఒక మాట మీతో మాట్లాడినప్పుడు, దైవజనం ద్వారా దేవుడు నీకు ఒక మాట రిలీజ్ చేసినప్పుడు నువ్వు చాలా తేలికగా తీసుకుంటున్నావు. నీకు ఈజీగా ఉంది. దాని కొరకైన డెడికేషన్ నీకు లేదు. ఆ వాక్కు ప్రకారంగా, ఆ మాట ప్రకారంగా జీవించాలన్నటువంటి ఆ తీవ్రత లేదు. ఒకవేళ ఆ తీవ్రత ఎప్పటి వరకు ఉంటుందంటే మన ముగింపు ప్రార్థన అయిపోయేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉండట్లే. ఆరాధనలో మన ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు, ఆ ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు ఆ తీవ్రత ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ, ఆ డెడికేషన్, అలా బ్రతకాలి, వాక్కు ప్రకారంగా జీవించాలనేటువంటి ఆ గంభీరత్వము, ఆ సీరియస్నెస్ అనేది మన ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉండట్లే. దేవుని వాక్యం పట్ల నీకు తీవ్రత లేకపోతే, ఆ డెడికేషన్ లేకపోతే, ఆయన మాటను నీవు తేలికగా తీసుకుంటూ ఉంటే నీ జీవితంలో ఆత్మీయంగా ఎలా ఎదుగుతావు? మన పితరుల అభిషేకం, మన పితరుల దీవెన, మన పితరుల ఆశీర్వాదం నీ మీదికి ఎలా వస్తుంది? వారు పొందుకున్న కృప నువ్వు ఎలా పొందుకోగలవు? దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూసివేసెను అని మనం చెప్పుకునే వారిగా ఉందామా? దానియేలు దేవుడే మన దేవుడు కదా. మన భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనం మాత్రం అక్కడే ఉంటున్నాం. మన పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం, మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. వారి దేవుడే మన దేవుడు, వారు ఆరాధించిన దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం కదా. దేవుడు మారాడా? దేవుని శక్తి తగ్గిపోయిందా? దేవుని బలం తగ్గిపోయిందా? దేవుడు ఏమైనా పక్షపాతియా? పితరుల పట్లనే కార్యం చేసేవాడు కానీ మన పట్ల కార్యాలు ఆయన చేయడా? సామర్థ్యం తగ్గిపోయిందా ఆయనకేమైనా? ఆయన సామర్థ్యం తగ్గలే. ఆయన శక్తి ఎన్నటెన్నటికీ తగ్గేది కాదు. ఆయన సర్వశక్తివంతుడు అని ఉంది బైబిల్లో. ఆయన మార్పు నొందే దేవుడు కాదు ఆయన. మన పితరులు ఆరాధించిన దేవుడే, దావీదు ఆరాధించిన దేవుడే, దానియేలు ఆరాధించిన దేవుడినే మనం ఆరాధిస్తూ ఉన్నాం. వారి ఆత్మీయ స్థితి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తే మనం మాత్రం ఇంకా చనిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నా, ఏజ్ మీద పడుతూ ఉన్నా, కాళ్ళు చేతులు పని చేయకుండా అవుతూ ఉన్నా, కంటి చూపు తగ్గిపోయినా, చెవులు వినపడకుండా అయిపోయినా, నడవడానికి లేకుండా అయిపోయినా మన భక్తి మారట్లే, మన ఆత్మీయ స్థితి మారట్లే. దానికి కారణం నీవు వాక్యాన్ని తేలికగా తీసుకొనుట, దేవుని మాటను ఈజీగా తీసుకొనుట. చెప్పేవారు నాకు తెలిసిన వ్యక్తే కదా. బోధిస్తున్న సేవకుడు ఎల్లప్పుడూ మేము చూస్తున్నాం కదా. అయితే బోధిస్తున్న బోధకుడిని ఎల్లప్పుడూ చూస్తున్నావు, వాక్కు మాత్రం బోధకుంది కాదు. బోధకుడు నీకు తెలిసిన వాడే, వాక్యము మాత్రం బోధకుంది కాదు, అది దేవుంది. వాక్కు మాట దేవుంది, అది బోధకుంది కాదు, అది సేవకుని మాట కాదు. నీ జీవితంలో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా నువ్వు వర్ధిల్లకపోవడానికి, ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో సీరియస్నెస్ లేదు. నువ్వు ఏమైనా చెప్పు, నేను మాత్రం అన్నీ లైట్గా తీసుకుంటాను, తేలికగా తీసుకుంటాను. నువ్వు ఎలాగైనా మాట్లాడు, ఎన్ని ఉపవాస కూటలను ఏర్పాటు చేయి, ముగింపు ఆరాధనలు ఏర్పాటు చేయి, ఎవరొచ్చి వాక్యాన్ని చెప్పని, నేను మాత్రము తేలికగా తీసుకుంటాను, ఈజీగా లైట్గా తీసుకుంటాను. నాలో సీరియస్నెస్ లేనంత వరకు నేను ఆత్మీయ పరిపక్వతలోనికి రాను.
గాయు గురించి యోహాను మాట్లాడుతూ, ప్రియమైన గాయు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లవలనని నేను కోరుచున్నాను అంటాడు. గాయు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ జీవన ప్రమాణం మారాలి, నీ జీవన వైవిధ్యం మారిపోవాలి, నీ ఆత్మీయ స్థాయి పద్ధతి మారిపోవాలి. చిల్లరగా మాట్లాడే విధానాలు, చిల్లర మాటలు మాట్లాడే పద్ధతులు, ఇంకా లోక సంబంధం మనసు కలిగి మాట్లాడే విధానాలు మారిపోవాలి. నీ ఆత్మీయ స్థాయి క్రీస్తు పలికిన మాటల వలె నీ ఆత్మీయ స్థాయి ఎదగాలి. అది ఎప్పుడు సాధ్యమైంది? నీ జీవితంలో వాక్కు పట్ల, దేవుని మాట పట్ల, దైవజన్ నోటి మాట ద్వారా వస్తున్న దేవుని వాక్కు పట్ల నీవు తీవ్రత, ఆ డెడికేషన్, ఆ సమర్పణ, అది చేయాలనేటువంటి ఆ ఇంటెన్సిటీ, ఆ సీరియస్నెస్, ఆ గంభీరత్వం నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుని మాట నువ్వు సీరియస్గా తీసుకున్నప్పుడు నీ జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో సృష్టిలో దేవుడు మొట్టమొదటిగా పుట్టించిన మనుష్యుడు, చాలా బాధ కలుగుద్ది. దేవుడు ఆదాము అవ్వను నిర్మించాడు, సృష్టించలేదు, పుట్టించలేదు. వారిని నిర్మించాడు తన చేతులతో. దేవుడు ఆదాము అవ్వను పుట్టించలేదు, తన చేతులతో నిర్మించాడు. అయితే ఆదాము అవ్వలకు దేవుడు కయీన్ను పుట్టించాడు. ఆదాము అవ్వలు పుట్టినవారు కాదు, కయీను పుట్టినవాడు. భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తిగా కయీను మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత హేబేలు కనిపిస్తాడు. వీరిద్దరు అన్నదమ్ములు, వీరిద్దరు పెద్దవారయ్యారు. హేబేలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, కయ్యూనేమో భూమిని సేద్యపరచువాడిగా, వ్యవసాయ పని చేసేవాడిగా ఉన్నాడు. ఈ ఇద్దరికి ఆలోచన వచ్చింది, దేవుని సన్నిధికి అర్పణ ఇవ్వాలని. ఇద్దరు కలిసి వెళ్ళి దేవునికి అర్పించారు. కయ్యూను అర్పించినట్లుగా ఉంది మొదటగా, తర్వాత హేబేలు కూడా అర్పించాడు. భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనుషుడిగా, ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి వ్యక్తిగా, యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకుంటుని అని అవ్వమ్మ చెప్పినట్లుగా మొదటిగా పుట్టిన ఆ వ్యక్తి, సృష్టిని చూసిన మొట్టమొదటి వ్యక్తిగా, ఆదాము సంతానం నుంచి పుట్టిన ఆ వ్యక్తి ఒక శాపగ్రస్తం అవుట, ఒక శపించబడిన వాడవుట, శాపగ్రస్తుడై తిరుగుట. మొదట పుట్టినవాడు ఎంత హుందాగా, ఎంత గౌరవప్రదంగా, ఎన్ని ఆశీర్వాదాలకు వారసుడిగా ఉండాలి. అలాంటి మొదటివాడు కడపటివాడు కూడా కాదు, శాపగ్రస్తుడయ్యాడు. మొదటివాడు ముందు వరుసలో ఉండాల్సిన వాడు, ఆత్మీయంగా మొదటి స్థానంలో ఉండాల్సిన వాడు శాపగ్రస్తుడైపోయాడు. యెహోవా దేవల సంపాదించుకున్న మనుష్యుడు ఆదాము అవ్వాలంటారు, దేవుని దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. సంపాదించుకున్న ఆ సంపాదన శాపంగా మారిపోయింది. యెహోవా దయ వలన వచ్చిన ఆ సంపాదన శాపంగా మారిపోయింది. దీవెనగా ఉండాల్సిన ఆ సంపాదన, దీవెనగా ఉండాల్సిన ఆ బహుమానం శాపంగా మారిపోయింది. యెహోవా దయ వలన సంపాదించుకున్న ఒక వరం, ఒక తలాంతు శాపంగా మారింది. మీరు వాక్యపు లోతుల్లోనికి వస్తూ ఉంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని దేవల సంపాదించుకున్న ఉద్యోగం నీకు దీవెనగా ఉండాలిగా. యెహోవాలో వచ్చినటువంటి ఆరోగ్యం నీకు క్షేమాన్ని కలిగించాలి కదా. దేవుని దేవలో వచ్చినటువంటి దీవెన, ఆశీర్వాదము నీకు దీవెనగా క్షేమాన్ని కలిగించాలి కదా. అది శాపంగా మారడం ఏంటి?
యెహోవా దయ వలన వచ్చిన ప్రతిదీ నీకు దీవెనగా ఉండాలి. అది నీకు క్షేమాన్ని కలిగించాలి. అది నీకు సమృద్ధినివ్వాలి. నీకు శాపంగా మారడం ఏంటి? నాకు యెహోవా దయ వలన ఈ పరిచర్య నాకు దేవుడిచ్చాడు. దేవుని దయ వలన ఈ పరిచర్య నాకు దేవుడు అప్పగించాడు. ఈ పరిచర్య నాకు క్షేమాన్ని కలిగించాలి. నేను చేస్తున్న పరిచర్య, నేను చేస్తున్న సేవ నాకు దీవెన కలిగించాలి. దేవుని దయ వలన నాకు పాడే వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ వరం నాకు క్షేమాన్ని కలిగించాలి. నాకు శాపంగా మారడం ఏంటి? మాటలు అర్థమవుతున్నాయా? నీవు పొందుకున్న రక్షణ నీకు ఏమి ఇవ్వాలి? పరలోకాన్ని ఇవ్వాలి. నువ్వు పొందుకున్నటువంటి దీవెన నీకు క్షేమాన్ని కలిగించాలి. దేవుని దయ వల్ల వచ్చిందని చెబుతున్నావు కదా, దేవుని దయ వల్ల వచ్చిందని చెబుతున్నావు కదా. దేవుని దయ వల్ల నాకు ఆ వ్యాపారం వృద్ధి చెందింది, ఈ ఉద్యోగం వచ్చింది, ఈ స్థలాన్ని కొన్నాను, ఈ గృహాన్ని కట్టాను, ఈ వస్తువును కొన్నాను, ఈ వాహనాన్ని కొన్నాను, దేవుని దయ వల్ల నాకు బాగానే ఉంది, అన్నీ వచ్చాయన్నావు కదా. అవి నీకు శాపంగా మారొద్దు. అవి నీకు, నీ కుటుంబానికి దీవెనగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఆదాము అవ్వలు ఇలా అన్నారు, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, ఇప్పుడు అతడు శాపగ్రస్తుడయ్యాడు. ఈ మాట చాలా సీరియస్గా తీసుకోండి. దేవుని దయ వలన నువ్వు ఒక పరిచయం సంపాదించుకున్నావు, ఇప్పుడు అది నీకు శాపంగా మారింది, నీకు నెమ్మది లేకుండా అయింది. పరిచర్య నీకు దీవెనగా ఉండాలిగా. పరిచర్య నీకు ఆశీర్వాదంగా ఉండాలిగా. పరిచర్య నీకు ఉరిగా మారడం ఏంటి? దేవుని దయ వల్ల డబ్బు సంచి మోసే ఒక బాధ్యతను సంపాదించుకున్నావు, అది నీకు ఉరిగా మారింది. యూదా, దేవుని దయ వలన 12 మంది శిష్యులకు లేని కృపను పొందుకున్నావు. దేవుని దయ వలన దేవుని దగ్గర ఒక బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒక బాధ్యతను తీసుకున్నటువంటి యూదా ఏ బాధ్యతను తీసుకున్నాడో, ఏ పరిచర్యను తీసుకున్నాడో, ఏ పరిచర్యనైతే అతడు సంపాదించుకున్నాడో యెహోవా దయ వలన, ఆ పరిచర్య అతనికి ఉరిగా మారెను. ఆ తలాంతు అతనికి ఉరిగా మారెను. యెహోవా దయ వలన సంపాదించుకున్న కయీను శాపగ్రస్తమయ్యాడు. ఎందుకు శాపగ్రస్తమయ్యాడు కయీను? ఎందుకు శాపగ్రస్తమయ్యాడు? అతని జీవితంలో సీరియస్నెస్ లేదు. దేవుడు మాట్లాడితే, వాక్కు రిలీజ్ అయితే ఆ వాక్కు పట్ల దేవుని మాట పట్ల అతనికి సీరియస్నెస్ లేదు. తేలికగా తీసుకుంటాడు, కొట్టి పారేస్తాడు ఈజీగా. ఇంతేలే అనుకుంటాడు. కావాలని చెబుతున్నాడులే అనుకుంటాడు. కావాలని ఎందుకు చెబుతాడు? నువ్వేమైనా శత్రువా దేవునికి? నీకు కావాలని చెప్పడానికి ఎందుకు? ఆయనకి ఏం అవసరం? నాకైనా ఏం అవసరం నీ గురించి కావాలని మాట్లాడడానికి? నీ గురించి అలా ఆలోచించి నీ గురించి మాట్లాడేంత టైం నాకు ఎక్కడిది? నీకుంది, నాకు లేదు. ఆ టైం, ఆ సమయం నాకు లేదు. నా దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని, ఎలాగైనా పరలోక రాజ్యం సంపాదించుకోవాలని, ఏ విధము చేతనైనా నాతో పాటు ఒక గుంపును తీసుకొని వెళ్ళాలని ఆలోచన నాకుంది. నీ గురించి వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేసి నీ గురించి మాట్లాడి నీ గురించి ఆలోచించేంత సమయం నాకెక్కడిది? కావాలని ఎందుకు చెప్తాడు దేవుడు? ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు అనుంది బైబిల్లో. హేబేలు అతని అర్పణను దేవుడు అంగీకరించును అనుంది.
ఈ ఇద్దరు అర్పణ తీసుకొచ్చి దేవుని దగ్గరికి ఆ అర్పణ తీసుకొని వచ్చి దేవుని ముందు పెట్టాక కయీన్ను దేవుడు రిజెక్ట్ చేశాడు, తృణీకరించాడు. హేబేల్ను దేవుడు యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అంటే ఒక వ్యక్తి ఏమో తృణీకరించబడ్డాడు, ఒక వ్యక్తి అర్పణ తృణీకరించబడింది, ఒక వ్యక్తి అంగీకరించబడ్డాడు, ఒక వ్యక్తి అర్పణ అంగీకరించబడింది. ఈ అంగీకరించబడినప్పుడు కయీను ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడట, అంటే అలిగాడు. కయీను అలిగాడు. ఎప్పుడైతే కయీను అలిగాడో దేవుడు ఒక అద్భుతమైన మాట కయీనుతో చెబుతాడు. ఏమంటాడంటే, కయీను, నీ వాకిట పాపము పొంచి ఉంది అన్నాడు. కయీను, నీ ఇంటి వాకిట అంటే నీకు సమీపంగా, నీకు దగ్గరగా పాపము పొంచి ఉంది అన్నాడు. పాపము ఉంది అనలే, పాపము పొంచి ఉంది అన్నాడు. అంటే ఆ పాప మాట ఈ చెట్ల చాటున దారుగుంట పోయే వారిని పట్టుకొని వారిని మింగడానికి, వారిని చంపడానికి క్రూరముగాలు లేదా సింహాలు, పులులు అలా చెట్ల చాటున పొంచి ఉంటే చూడండి, పొంచి ఉంటే అంటే కనబడకుండా అది నీ కంటికి కనబడవు. కానీ నువ్వు దారుగుండా వెళ్తుంటే లేదా అక్కడ నువ్వు ఆగితే ఆ పులి ఏం చేస్తుందంటే, ఆ సింహం ఏం చేస్తుందంటే ఆ దారి పక్కన ఉన్న చెట్ల మధ్యలో అలా ఎవరు దొరుకుతారా, ఏ మృగం దొరుకుద్దా, ఏ జంతువు దొరుకుద్దా అని చెట్ల చాటున అది పొంచి ఉంటుంది. సడన్గా ఎవరైనా ఆ దారి మధ్య వెళ్తూ ఆగారే అనుకో, ఆ పొంచి ఉన్నటువంటి ఆ పులి కానీ సింహం కానీ అటాక్ చేసి వారిని తీసుకుని వెళ్తుంది. స్వయంగా నీ ఇంటి వాకిట పాపం పొంచి ఉంది అనే మాట దేవుడు చెప్పాడు. ఈ మాట దేవుడే స్వయంగా నీ వాకిట, నీ ఇంట్లో ఒక పాపం పొంచి ఉంది అని చెబితే ఇతడికి సీరియస్నెస్ ఉండాలిగా, జాగ్రత్త పడాలి కదా. దేవుడే స్వయంగా స్ట్రైట్గా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఆ భయం ఉండాలిగా. దేవుడే స్వయంగా పాపం ఉందిరా నీ ఇంట్లో కనబడకుండా పొంచి ఉంది, అది నిన్ను పట్టుకునేటట్టుగా చూస్తుంది, కేర్ఫుల్, జాగ్రత్త అని చెప్పినప్పుడు నీకు ఎలా ఉండాలి? నువ్వు ఆ మాటను ఎలా తీసుకోవాలి? దేవుడే చెబితే చాలా ఈజీగా తీసుకున్నాడు, చాలా లైట్గా తీసుకున్నాడు, చాలా తేలికగా తీసుకున్నాడు. అస్సలు సీరియస్నెస్సే లేదండి. నీవు దేవుడు మాట్లాడితేనే, దేవుని మాటకే నువ్వు సీరియస్నెస్ చూపించకపోతే నీ జీవితం ఎలా వర్ధిల్లుద్ది? ఆయన వాక్యం పట్ల, ఆయన వాక్కు పట్ల, దైవజనం ద్వారా దేవుడు మాట్లాడిన మాట పట్ల నీకు సీరియస్నెస్ లేదే. కావాలని చెప్పాడా కయ్యూనికి? ఆయన దేవుడు అండి, కావాలని ఎందుకు చెప్తాడు? ఆయన దేవుడు స్వయంగా చెప్పిన మాట, నీ వాకిట పాపం పొంచి ఉంది, కేర్ఫుల్ అన్నాడు. జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త అన్నాడంటే ఆ పొంచి ఉన్నది ద్వారా ఏదో ప్రమాదం ఉందనే కదా, ఆ పొంచి ఉన్న పాపం ద్వారా ఏదో ప్రమాదం ఉందనే కదా. కయ్యూను, నువ్వు మొదట పుట్టిన వాడవు, నువ్వు మొదటి వ్యక్తివి, నువ్వు మొదటి వాడవు, ఆత్మీయంగా మొదటి స్థానంలో ఉండాల్సిన వాడవు. కాబట్టి బీ కేర్ఫుల్. నిన్ను పడగొట్టడానికి, నిన్ను చెడగొట్టడానికి, నిన్ను శాపంలోనికి తీసుకెళ్ళడానికి పాపము నీ వాకిట పొంచి ఉంది. అది ఏ రూపంలో ఉందో తెలియదు, పొంచి ఉంది. ఆ మాట చెప్పిన తర్వాత ఈ రిజెక్ట్ చేయబడినటువంటి ఈ కయ్యూను
దేవుడు చెప్పిన ఆ మాట మీద సీరియస్ తీసుకోలేదు. ఆ మాటను సీరియస్గా తీసుకోలేదు, తేలికగా తీసుకున్నాడు. ఆయన అలా చెప్తాడులే, ఆయన అలాగే చెబుతాడులే, ఆయన కావాలని చెబుతున్నాడు, నాకు ఇష్టం లేక అలా చెబుతున్నాడు. ఆయనకి హేబేలు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. ఎందుకంటే హేబేలు మాంసం తీసుకెళ్ళాడు, నేనేమో ఆహారం తీసుకెళ్ళాను. రెండు కలిసి తినేగా తినేది. ఒట్టి మాంసం ఎవరు తింటారు? పశువులు తింటాయి. మరి మనుషులు అన్నవాళ్ళు అన్నం కూర కలిపి తింటారా? కూర ఒకటి తింటారా? కూర ఒకరు ఎవరు తింటారు? ఎవరు తింటారు? ఇప్పుడు ముక్కల వరకే తింటున్నాడు, అన్నం తినట్లేడు. ఎవరు తింటారు? మాంసాన్ని మాత్రమే. దయ్యాలు తింటాయి, లేదా జంతువులు తింటారు. నన్ను ఇంటికి పిలిచి మీరు కూర ఒకటేసి తినంటే ఎలా ఉంటుంది? రెండు ఉండాలి కదా. ఈయనేమో పశువుల కాపరి, ఆయనేమో వ్యవసాయము, ఆయనేమో బియ్యం తీసుకుపోయాడు, ఈయనేమో కూర తీసుకెళ్ళాడు. రెండు కావాలిగా. బియ్యం తీసుకొచ్చిన ఆయన రిజెక్ట్ చేశాడు, కూర తీసుకొచ్చిన ఆయన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆయన చేసిన తర్వాత చెప్పాడు, నీ వాకిట పాపం ఉంది, పొంచి ఉందని చెప్పాడు. నీ వాకిట పాపం పొంచి ఉంది, జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. సీరియస్గా తీసుకోలే, తేలికగా తీసుకున్నాడు. అలాగే చెబుతాడులే అనుకున్నాడు. హేబేల్ అంటే ఇష్టం కాబట్టి ఆయన ఏమనట్లేదు. నేను బ్యాగుల ధాన్యం తీసుకుని వెళ్ళిన నన్ను మాత్రం రిజెక్ట్ చేశాడు, కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు, కావాలని నాతో ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని దేవుడు మాట్లాడిన మాటను సీరియస్గా తీసుకోలేదు. తీసుకోకుండా అతడు వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి దేవుని మాటను, దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోకపోతే, ఆ వాక్కు ప్రకారంగా జీవించాలనేటువంటి ఇంటెన్సిటీ లేకపోతే, ఆ తీవ్రత లేకపోతే, ఆ డెడికేషన్ లేకపోతే అతని బ్రతుకు ఎలాగూ నాశనం అవుద్దో ఆలోచన చేయండి. అది వాక్కు. పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళి హేబేలుతో ఫెలోషిప్ చేసెను. పొలంలో హేబేలుతో ఫెలోషిప్ చేసెను. కాస్త మీ హృదయాలు తెరిచి ఆలోచన చేయండి. ఈ మాట నేను మన వాక్య భాగం నుంచి కాస్త బయటికి వెళ్తాను. ఇద్దరు కలిసి పొలానికి వచ్చారు. ఒక వ్యక్తి ఏమో నీతిమంతుడు, దేవుని చేత అంగీకరించబడినవాడు. ఇంకొక వ్యక్తి ఏమో తృణీకరించబడినవాడు. ఒక వ్యక్తి ఏమో దేవుని చేత అంగీకరించబడినవాడు, మరొక వ్యక్తి ఏమో ఇతడు మందిరానికి వెళ్తాడు, ఇతడు అర్పణ ఇస్తాడు, ఇతడు పాడుతాడు, ఇతడు పరిచర్య చేస్తాడు, ఇతడు ఆరాధన చేస్తాడు, కానీ ఇతన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలే. ఇతడు అర్పించాడు కానీ యాక్సెప్ట్ చేయలే. అంటే తృణీకరించబడిన వ్యక్తి ఒక ఆయన, అంగీకరించబడిన ఒక వ్యక్తి ఒక ఆయన, ఇద్దరు కలిసి మాటలాడుకొనేను, ఫెలోషిప్ చేసేను, సహవాసం చేసేను. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరు కలిసి పొలంలో వీరు ఫెలోషిప్ చేస్తూ ఉన్నారు, సహవాసం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన నీతిమంతుడు, మరొక ఆయన నామకార్థుడు. ఒక ఆయన నీతిమంతుడు, మరొక ఆయన నామకార్థుడు. హేబేలు నీతిమంతుడు, కయీను నామకార్థుడు. హేబేలు దేవునికి ఇష్టమైన పని చేసిన వాడు, దేవుని చేత అంగీకరించబడిన వాడు. కయీనేమో దేవుని చేత తృణీకరించబడినవాడు. ఇద్దరు కలిసి ఫెలోషిప్ చేస్తూ ఉన్నారు. అందరు అనుకుంటున్నారు వాళ్ళందరూ ఒక చర్చికి సంబంధించిన వాళ్ళే, వారిద్దరు కూడా క్రైస్తవులే.
వారిద్దరు కూడా క్రైస్తవులే, వారు కూడా బాప్తిస్మం తీసుకున్న వారే. పొలంలోనే వాళ్ళు ఉన్నారు. పొలం సంఘానికి సాదృశ్యమైతే సంఘములోనే ఉన్నారు వాళ్ళు, సంఘములోనే సహవాసం చేస్తున్నారు. ఒకడేమో నీతిమంతుడిగా ఉన్నారు ఒక వ్యక్తి ఏమో నామకార్థుడిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్పే శ్రేష్టమైన మాట ఏంటంటే, నామకార్థంగా ఉన్నవాడు నీతిమంతుని నీతిని చంపివేసేను. నామకార్థంగా ఉన్నవాడు నీతిమంతుని యొక్క నీతిని చంపివేసేను. ఈ మాట ఏం చెబుతుంది? నీ సహవాసం. పోనీ ఇద్దరేమైనా దూరపు బంధువుల? కయీని హేబేలు ఒక తల్లి పిల్లలే, రక్త సంబంధికులే. నా తల్లే, నా అన్నే, నా తమ్ముడే, మా సహోదరే, మా ఇంటి వారే, మా ఇంటి వారే, మా ఇంటి వారే అనుకొని అభిషక్తుడనైన నేను దేవుని చేత అంగీకరించబడిన నేను, నామకార్థంగా ఉన్న నా ఇంటి వారైనా, పై భక్తి చేస్తున్న నా ఇంటి వారైనా, వారితో నేను సంవాసం చేస్తే వారి ద్వారా నాలో ఉన్న అభిషేకం, నాలో ఉన్న ఆత్మీయత, నాలో ఉన్న నీతి చచ్చిపోద్ది. అందుకే నేను అందరిని ఎందుకు దూరం పెడతాను? ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, దేవుని బిడ్డలతో అయినా బంధువులతో అయినా ఎంతవరకు మాట్లాడుతాను? విస్తరించి మాట్లాడిన సందర్భం ఉందా? అంటే మీరందరూ అలా నామకార్థంగా ఉన్నారు అని నేను చెప్పట్లే. నా స్థితిని నేను, నాకున్న తలాంతును నేను కాపాడుకొనుట, భద్రం చేసుకొనుట. మీ స్థితిని కూడా మీరేం చేయాలి? కాపాడుకోవాలి. ఎవరితో పడితే వారితో సహవాసం చేయొద్దు. అందుకే సహవాసన గురించి యోహాను పత్రికలో రాయబడి ఉంది, మన సహవాసము ఆయనతోనూ, ఆయన చేత అభిషేకించబడిన, ఆయనతో కలిసి పరిచర్యలో పాల్గొన్న, నిత్యము ఉపవాస ప్రార్థనలు చేస్తున్న, ఎడతెగక దేవుని కొరకు బ్రతికినటువంటి ఆయన శిష్యులతోనూ ఉన్నది. నామకారులతో మాకు సహవాసం లేదు. వారు ఎవరైనా సరే, అయ్యా మా ఇంటి వాళ్ళే వాళ్ళు, అయ్యో మా తోబుట్టువులే, మరి వారితో కలిసి సహవాసం చేయకపోతే ఎలా, వారితో కలిసి మేము ప్రయాణం చేయకపోతే ఎలా అని అంటే చేయి. కానీ వారు నీలో ఉన్న నీతిని చంపేస్తారు. కయ్యూను హేబేలును చంపాడా? చంపలేదా? చంపాడా? అంటే హేబేలును నీతి చచ్చిపోయిందా? ఎందుకు? సహవాసం, ఫెలోషిప్. నాకున్న అతిపెద్ద చెడ్డ గుణం ఏంటంటే, చాలా ఈజీగా, పోయిన వారం కూడా చెప్పినట్టు గుర్తుంది, నిర్మోహమాటంగా, కనీసం కనికరం లేకుండా, నాకు అడ్డుగా ఉన్నారు ఈ వ్యక్తి, ఈ సహోదరుడు, ఇతని మాటలు అన్నప్పుడు చాలా ఈజీగా కట్ చేసి పడేస్తాను. చాలా ఈజీగా, అస్సలు కనికరం కానీ దయ కానీ ఉండదు నాకు. అంత కఠినమైనటువంటి వ్యక్తిని నేను. ఫెలోషిప్ నీ బ్రతుకును పాడు చేస్తుంది. నామకార్థులతో, లోక సంబంధ వ్యక్తులతో. అందుకే మన బైబిల్లో రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఒక అబద్ధికంతో నువ్వు 24 గంటలు మాట్లాడుతున్నావు.
ఒక నామకార్థ వ్యక్తితో నువ్వు గంటల కొలది ఫోన్లు మాట్లాడుతున్నావు. ఆ వ్యక్తిలో ఉన్న స్పిరిట్, ఆ వ్యక్తిలో ఉన్న అవిధేయత నీ మీదికి రాదా? వాడు పొంచి ఉన్నాడని ఉందిగా బైబిల్లో. వాడు పొంచి ఉన్నాడు కదా. బాగున్నారంటే బాగున్నారు, ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు, అంతే. అంతకు మించి నువ్వు అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక నామకార్థ వ్యక్తితో? నీ ప్రతిష్ట పోదా? నీకున్న తలాంతులు పాడవా? నిన్ను వాళ్ళు కలుషితం చేయరా? పొలములో సహవాసం ఎవరితో? పొలములో సహవాసం. హేబేలు, నువ్వు చావడానికి కారణం ఏంటంటే నేను ఒక నామకార్థంతో కలిసి సహవాసం చేశాను కాబట్టి నేను చచ్చిపోయాను. ఒక నామకార్థం పక్కన నేను కూర్చున్నాను. అయ్యో వాడు నా సహోదరుడే, మా సంఘ సభ్యుడే అనుకున్నాను. నేను వాడు మా రక్త సంబంధి అనుకున్నాను. వాడు ఒక నామకార్థుడు, ఒక పై భక్తి చేసేవాడు, దేవునికి వ్యతిరేకంగా తిరిగేవాడు. అతను దేవుని మాటను సీరియస్గా తీసుకునేవాడు కాదు. దేవుడిచ్చిన పరిచర్ను, దేవుడిచ్చిన తలాంతును సీరియస్గా తీసుకోడు. అతడు తేలికగా తీసి పడేస్తాడు. అలాంటి వ్యక్తితో నేను సహవాసం చేసినందున నేను చచ్చిపోయాను ఆత్మీయంగా అంటాడు. దేవుని సేవకులైనా దేవుని బిడ్డలైనా మనము మనకంటే ఉన్నతమైన ఆత్మీయస్థితిలో ఉన్న వ్యక్తులతోటే మనం సహవాసం చేయాలి తప్ప నామకార్థులతో, అబద్ధికులతో, నటించే వారితో, చిల్లర మాటలు మాట్లాడే వారితో మనం సహవాసం చేయవద్దు. కట్ చేసేయాలి. వారు ఎవరైనా హేబేలు నీతి చచ్చిపోవడానికి గల కారణం, హేబేలు చనిపోవడానికి కారణం ఫెలోషిప్. దేవుని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హేబేలు ద్వారా ప్రపంచంలో దేవుడు తన సంతానాన్ని విస్తరింపచేయాలి అనుకున్నాడు. ఆగిపోయింది. దేవుడు తన సంతానాన్ని, భూమి మీద తన సంతానాన్ని అభివృద్ధి చెందించడానికి మరొక వ్యక్తిని పుట్టించాల్సి వచ్చిందే. హేబేలు తర్వాత మరొక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి ద్వారా సంతానము విస్తరించబడింది. కానీ దేవుడు నీ పట్టణ ప్రణాళిక ఆగిపోయిందిగా. నువ్వు ఆగిపోయావుగా. అది నీ బుద్ధిహీనతే కదా. అదే నీ సహవాసం కయీనుతో కాకుండా ఇద్దరు అర్పణ తీసుకెళ్లారు. కయీను దేవుడు రిజెక్ట్ చేశాడు. అప్పుడు ఏం చేయాలి? కయీనుతో కలిసి ప్రయాణం చేయొద్దు. అరే తమ్ముడా రారా, కలిసి పోదాం, హోటల్కి వెళ్ళిపోదాం, కలిసి ఫంక్షన్కి వెళ్దాం, కలిసి దావత్కి వెళ్దాం, లేదా కలిసి జర్నీ చేద్దాం అని అన్నప్పుడు నీకు ఆలోచన రావాలిగా. కలిసి షాపింగ్ చేద్దాం, ఆలోచన రావాలిగా. అతడు కయీను సంగతి తెలియదా నీకు? ఆమె కయీను స్వభావం కలిగిన సంగతి నీకు తెలియదా? నువ్వు ఎలా సహవాసం చేస్తావు? ఎలా ప్రయాణం చేస్తావు? నీ నీతి చావదా? నీ అభిషేకం చచ్చిపోదా? నీలోని ఆత్మీయత చనిపోదా? అతడు కయీన్, దేవుడే రిజెక్ట్ చేశాడు. పోనీ హెచ్చరిక చేస్తే బ్రతుకు మార్చుకున్నాడా? సీరియస్గా తీసుకోలేదు, తేలికగా తీసుకొని వెళ్ళిపోయాడు. పొలంలో సహవాసం చేశాడు హేబేలు చనిపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున నేను హేబేలు గురించి మాట్లాడట్లేదు, కానీ సందర్భం కాబట్టి చెప్పాను మీ ఫెలోషిప్ గురించి. కయీను దేవుని మాటను సీరియస్గా తీసుకోలేదు, వెళ్ళిపోయాడు. పొలంలో హేబేలుతో సహవాసం చేశాడు, హేబేలును చంపాడు, సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు. పాపం ఎక్కడ? వాకిట ఉంది. వాకిట ఉన్నప్పుడు
ప్రేరేపణ వస్తుంది తనకి. పాపం ఏమంటుందంటే హేబేలును చంపు, హేబేలును చంపు, హేబేలును చంపు అని వాకిట పొంచి ఉన్నటువంటి ఈ పాపము కయ్యూనుకు ప్రేరేపణ ఇస్తుంది. చంపు 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 అని. వెంటనే వెళ్ళిపోయాడు, హేబేలును చంపేశాడు. హేబేలు మీద పడి హేబేలును చంపివేశాడు. హేబేలును చంపివేస్తే హేబేలు రక్తం నేల మీద పడి అది మొరపెడుతుంది, కేకలేస్తుంది. రక్తం మొరపెడుతూ కేకలు వేస్తుంటే దేవుడు వచ్చి అన్నాడు, కయ్యూను హేబేలు ఎక్కడా అని అడిగాడు. నీ సహోదరుడు ఎక్కడా అంటే, నా సహోదరుడు నేనేమన్నా కావలి వాడనా, అతని గురించి నాకేం తెలుసు అన్నాడు. పాపం, పొంచి ఉన్న పాపం అతని మీద ద్వేషాన్ని పెంచింది, హేబేలును చంపించింది, ఇప్పుడు అబద్ధం చెప్పిస్తుంది. చూడండి, ఇప్పుడు అబద్ధం చెప్పిస్తుంది. సృష్టిలో ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి కుమారుడు దేవుడు అన్నాడు, నీవు హేబేలు రక్తం నేల మీద ఉండి మొరపెడుతుంది కాబట్టి, ఏ నేల మీద ఉండి హేబేలు రక్తం మొరపెడుతుందో ఆ నేల మీద నీవు ఉండకుండాన్నట్లు శపించబడుదువు అన్నాడు దేవుడు. ఆశీర్వాదంగా ఉండాల్సిన కయ్యూను శాపగ్రస్తుడయ్యాడు. యెహోవా దయ వల్ల సంపాదించుకున్న కయ్యూను శపించబడిన వాడయ్యాడు. దేవుని దయ వల్ల వచ్చినటువంటి పరిచర్య నాకు శాపంగా, మీకు శాపంగా మారిందా? నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? దానికి కారణం ఏంటి? వాక్కు పట్ల నీకు సీరియస్నెస్ లేదు. తేలికగా తీసుకుంటావు, ఈజీగా తీసుకుంటావు, లైట్గా తీసుకుంటావు అన్నీ. శపించబడతావు అన్నాడు, శాపాన్ని పెట్టాడు. నీవు నేలను సేద్యపరుస్తావు, భూమిని, కానీ అది నీకు సారమివ్వదు అన్నాడు. మొదటి శాపం. నీవు భూమిని దున్నుతావు, పంటను వేస్తావు, విత్తనం విత్తుతావు, ప్రయాసపడతావు, కష్టపడతావు, శ్రమ పడతావు, చెమట ఓర్చి పని చేస్తావు. నేల నీకు సారమివ్వదు, నేల నీకు సారాన్నివ్వదు. అంత మాత్రమే కాదు, నీవు భూమి మీద దేశ దిమ్మరివై తిరుగుతావు. శ్రమపడి కష్టపడి పంట దున్ని విత్తనం వేసి ఆ పంట చేతికి రాకపోతే, అది సారం ఇవ్వకపోతే నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? అంత మాత్రమే కాదు, నీవు నేల మీద, భూమి మీద దేశ దిమ్మరివై తిరుగుతావు. దేశ దిమ్మరి అనగా ఎక్కడ అతడు స్థిరంగా ఉండడు. కయ్యూను, నీకు ఎందుకు వచ్చింది శాపం అమ్మా? ఎందుకు వచ్చిందట? ఇప్పుడు నేను దేవుని మాట చెబుతున్నానా, మీలో చాలామంది తేలికగా తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా, తేలికగా తీసుకొని వెళ్ళిపోతారు అంతే, ఈజీగా. నాకు కాదులే ఈ విషయం, కయ్యూను లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారేమో చర్చ్లో, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడులే అనుకుని ఈజీగా తీసుకొని వెళ్ళిపోతారు. కయ్యూను అలాగే తీసుకున్నాడు. సీరియస్నెస్ లేదు వాక్కు పట్ల, దేవుని మాట పట్ల సీరియస్నెస్ లేదు. దేవుడు మాట్లాడితే సీరియస్గా తీసుకునే స్వభావం అతనికి లేదు. మీరు ఆత్మీయంగా ఎదగకపోవడం గల కారణం ఏంటంటే, దేవుని మాట పట్ల మీకు ఆ గంభీరత్వము లేదు, ఆ సీరియస్నెస్ లేదు, ఆ ఇంటెన్సిటీ లేదు, ఆ డెడికేషన్ మీకు లేదు, ఆ తీవ్రత, ఆ సమర్పణ.
అందుకే నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ప్రయత్నం చేసినా ఎదగలేకపోతున్నావు. ఆదాము అవ్వలకు మూటపెట్టినటువంటి కయీను ఎందుకు ఆత్మీయంగా ఎదగలేని వాడిగా మధ్యలో తన ఆత్మీయ యాత్రను ముగించాడు? ఆత్మీయంగా చచ్చిపోయాడు కదా, ఆత్మీయంగా శారీరకంగా బ్రతికున్నాడు, ఆత్మీయంగా అతడు చనిపోయాడు. దానికి కారణం ఏంటి? దేవుని మాటను అతడు సీరియస్గా తీసుకోలేదు, వాక్యాన్ని అతడు సీరియస్గా తీసుకోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, రెండో మాట మనం చూసినట్లయితే, వాక్యాన్ని సీరియస్గా నువ్వు తీసుకోకపోతే, దేవుని మాటను సీరియస్గా తీసుకోకపోతే, నీ పంట, నీ 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 ప్రయాస నీకు సారాన్ని ఇవ్వదు. నీవు అస్థిరమైన వ్యక్తిగా మారిపోతావు, నీకు నెమ్మది ఉండదు. ఈ మూడు కయీనుకు జరిగాయి. కష్టపడ్డాడు, అతనికి దీవెన రాలేదు, ఫలం రాలేదు. అతని ఫలం రాని కారణం అతని జీవితం అంతా అసమాధానంగా, నెమ్మది లేకుండా మారిపోయింది. అంత మాత్రమే కాదు, అతడు అస్థిరమైన వ్యక్తిగా మారిపోయాడు. అంటే దేశదిమ్మరే తిరుగుతున్నాడు, ఎక్కడ అతడు స్థిరంగా లేడు, స్థిరత్వం కోల్పోయాడు. దేవుని మాట వినకపోతే ఈ మూడు కయీను జీవితంలో జరిగాయి. రెండోది మనం చూసినట్లయితే, దేవుని మాట సీరియస్గా తీసుకొని కారణాన లోతు భార్య ఆగిపోయేను. ఉప్పు స్తంభమైంది అనుంది బైబిల్లో, కానీ యాత్ర ఆగిపోయేను. ఏం చెప్పాడు దేవుడు వచ్చి? దేవతలు ఏం చెప్పారు? అమ్మా, నీవు నీ కుటుంబ సభ్యులు వెనకకు చూడొద్దు అన్నాడు. ఒకటే మాట కదా, మీరు వెనుదిరిగి వెనకకు మళ్ళీ చూడవద్దు అన్నాడు. ఈమెకి ఏమైనా కొంచెం అన్న సెన్స్ ఉందా? ఏమైనా తెలివి, జ్ఞానం, బుర్రున్న వ్యక్తేనా? చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు స్వయంగా. ఆలోచన చేయాలిగా. చెప్పింది సాధారణమైన వ్యక్తి, ఒక లోక సంబంధ్యా, ఒక ఆర్డినరీ పర్సనా, ఒక నామకార్థుడా చెప్పింది? ఎవరు చెప్పారు ఈ మాట వెనుకకు చూడొద్దని? దేవుడే స్వయంగా చెప్పాడు ఆమెకి, దేవుడే స్వయంగా చెప్పాడు. ఎంత బుర్రున్న వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా దేవుడే ఈ మాట చెప్పాడు ఏంటని ఆలోచన చేయాలి కదా. నువ్వు ఆలోచన చేయవు, నువ్వు అన్నీ తేలికగా తీసుకుంటావు. దేవుడే ఈ బలిపీఠం దగ్గర నుంచి సేవకుని అభిషేకించి, సేవకుని నోటి నుంచి ఆయన మాట నీతో మాట్లాడుతుంటే ఎందుకు చెబుతున్నాడు దేవుడు అని ఆలోచన చేయాలిగా. సమర్థించుకుంటావు, ఇలాగే చెబుతాడు అనుకుంటావు, అంతేలే అనుకుంటావు, తేలికగా తీసుకుంటావు, నువ్వేం నాకు చెప్పేది అనుకుంటావు. దేవుడే మాట్లాడుతున్నప్పుడు లోతు భార్య అంటే ఏమన్నా శత్రువా దేవునికి? ఆమె టార్గెట్ చేస్తాడా? ఆ మాట నలుగురికి చెప్పాడుగా. లోతు భార్య ఇద్దరు కుమార్తెలకు చెప్పాడుగా. అమ్మా, నువ్వు వెనకకు మళ్ళీ చూడొద్దు, మీరు ముందుకు కొనసాగండి, సాగిపోండి అని చెప్తే, దేవుడు చెప్పిన మాటను సీరియస్గా తీసుకోలేదు, తేలికగా తీసుకొనేను, ఈజీగా, లైట్గా. అలాగే చెబుతానులే, దేవునికి ఏం పని పాటలేదు, ఆదివారం రాగానే మైక్ పట్టుకొని సేవకుని ద్వారా ఏదో విషయాలు మాట్లాడతాడు, అలాగే చెబుతాడులే. కొంచెం దూరం ప్రయాణం చేసింది, ఆమె వెనుకకు మళ్ళీ చూసాను. ఏముంది వెనక? ఏమంట? ఇప్పుడు మన లోతమ్మ పేరు లేదు కాబట్టి అంటున్నట్ల వెనకకు మళ్ళీ చూసింది కదా. వెనక మళ్ళీ చూసింది. ఏముండొచ్చు వెనక? ఏమున్నాయి? సొదొమ గొమొర్రా పట్టణాలా? ఏమున్నాయి?
ఏముంది వెనక? ఎందుకు ఈమె వెనకకు చూడాల్సి వచ్చింది అంటే, ఈమె వెనక ఏమున్నాయంటే, ఈమె వేటిని విడిచిపెట్టి వచ్చిందో, వేటిని విడిచిపెట్టి వచ్చిందో, ఏ లోకాన్ని, ఏ వస్తువులను, ఏ వాహనాలను, ఏ రకమైన ఇంట్లో ఉన్న సమస్తాన్ని వేటిని విడిచిపెట్టి వచ్చిందో అవి ఉన్నాయి. ఈమె విడిచిపెట్టినవి వెనుకున్నాయి. ఈమె వేటిని విడిచిపెట్టి వచ్చిందో విడిచిపెట్టినవి వెనుకున్నాయి. ఆ విడిచిపెట్టిన ఉన్నాయి చూడండి. ఆ విడిచిపెట్టిన వస్తువులు, ఆ విడిచిపెట్టిన సహవాసం, ఆ విడిచిపెట్టినటువంటి ఆ సంబంధాలు, ఆ సన్నిహితం ఉంది చూడండి. వీటి ముగింపు ఏంటి? అగ్ని. ఈమె వేటినైతే విడిచిపెట్టి వచ్చిందో వాటి యొక్క ముగింపు, వాటి యొక్క ఎండింగ్ ఏంటి అంటే అగ్ని. అగ్నికి ఆహుతైపోయే, అగ్నికి కాలిపోయే వాటిని విడిచిపెట్టి వచ్చింది. మనిషి వచ్చింది, మనసు రాలే. ఏమంట? మనిషి వచ్చింది, మనసు రాలే. మనసు అక్కడే ఉంది. మనిషి వచ్చింది, మనిషి వచ్చి మందిరంలోనే కూర్చుంది, మనసు రాలే. దేహం వచ్చింది, ఇక్కడే ఉంది, దేహం ఇక్కడే సంచరిస్తుంది, దేహం పాడుతుంది, మనసు రాలే. మనసు విడిచిపెట్టిన వాటి దగ్గరే ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దేవుని మాటను సీరియస్గా తీసుకోలేదమ్మా. నువ్వు కాదమ్మా, నీతో పాటు నీ మనసు కూడా రావాలంటే ఏమంటది? లోతుతో వస్తున్నా అంటది. మనసు రాలే. ఆమె మనసు ఎక్కడుందో లోతుకి ఏం తెలుసు? మనిషి అయితే పక్కన పరిగెట్టుకుని నడుస్తుంది కాబట్టి పక్కనే ఉంది అనుకుంటాం. తెలియదుగా. అందుకే కొన్నిసార్లు మీ ఇంట్లో వేరే వాళ్ళతో, మీ భర్తలతో లేదా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అర్థం కాకపోతే ఎక్కడుందిరా నీ మనసు అంటాంగా. అంటే మనిషి ఇంట్లోనే, మనసు ఉండదు. ఈ అమ్మగారి మనసు విడిచిపెట్టి వచ్చిన వాటి మీద ఉండెను. నువ్వు విడిచిపెట్టి వచ్చావుగా, ఆ సహవాసం వద్దు అనుకొని విడిచిపెట్టి వచ్చావు. అవునా? ఆ సహవాసం మంచిది కాదు అనుకున్నావు. ఆ వ్యక్తితో సన్నిహిత సంబంధం మంచిది కాదు అనుకున్నావు. ఆ సహవాసం ముగింపు అగ్ని అని నీకు తెలిసింది. నువ్వేం చేయాలి? దేవుని మాటను సీరియస్గా తీసుకోవాలి కదా. చెప్పాడు కదా, తిరిగి ఆ సహవాసం వైపు చూడొద్దు అని చెప్పాడుగా. అంటే మనిషి ప్రయాణం చేస్తున్నావు లోతుతో, మనిషి ప్రయాణం చేస్తున్నావు దైవజనులతో, మనిషి ప్రయాణం చేస్తున్నావు సంఘంతో. మనసు మాత్రం వేటిని విడిచిపెట్టి వచ్చావో, వేటిని వదులుకొని వచ్చావో, ఏవైతే వద్దని వచ్చావో, ఏదైతే నీకు ప్రమాదం అపాయం అని చెప్పి వచ్చావో వాటి మీద నీ మనసుండి, నీ మనసు తిరిగింది. మొదటగా నీ మనసు తిరిగింది. మనసు తిరగగానే మనిషి కూడా వెనుకకు తిరిగిపోయింది. మనసు రాలే. ఈ మధ్యాహ్న కాల సమయమున మీ మనిషి నీళ్ళలో మునిగాడు, మనసు మునిగిందా? అందుకే మారు మనసు పొందుడి అన్నాడు. మారు మనసు పొందుడి అన్నాడు. మనసు రాలే, మనిషి అయితే వచ్చావు. మనసు వెనుకకు లాగుతుంది. మనసు వెనుకున్న వాటిని చూడాలని చెబుతుంది. దేవుడేమో వెనుకకు చూడొద్దని చెబుతున్నాడు. మనసేమో వెనుకకు చూడమంటుంది. దేవుడు వద్దని చెబుతున్నాడు. మొత్తానికి మనసుకే ఆమె ఓటేసింది. మనసు గెలిచింది, మనిషి ఆగిపోయింది. దేవుడు లోతుతో కలిసి ముందుకు తీసుకెళ్ళాడు.
ఏది చెప్పింది తింటావు? నా మనసు ఒప్పట్లేదండి. మనసు ఒప్పదు. నా మనసుకి ఎందుకో మంచిగా అనిపిస్తుంది. నీ మనసుకి ఏది మంచిగా అనిపిస్తుంది? ఏది మంచిగా అనిపించదు. ప్రత్యేకించి దేవుని విషయాలు అస్సలు మంచిగా అనిపించదు. నీ మనస్సు కాదు, దేవుడు ఏం చెబుతున్నాడు. కొన్నిసార్లు కొంతమందికి ఈగో హర్ట్ అయిపోతే ఆ పని నుంచి నా మనసు ఒప్పుకోవట్లేదండి. అలా అంత పెద్ద మాట అన్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళి ఎలా ఆ వ్యక్తి ముందు, లేదా ఆ సంఘం, లేదా సేవకుని ముందు, లేదా ఎలా మాట్లాడినా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. మనసు ఒప్పుకోదు. దేవుడు మాట తీసుకో సీరియస్గా. మనసు ఒప్పుకోదు. అందుకే ఇక మారు మనసు పొందినని చెప్పాడు యేసు ప్రభువారు. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని మాటను తేలికగా తీసుకున్నటువంటి లోతు భార్య, తేలికగా తీసుకున్న లోతు భార్య విషయం ఏంటంటే చావలేదు, బ్రతకలేదు. ఏమైంది? ఇప్పుడు ఆమె చచ్చినట్టు అనుకోవాలన్నా, బ్రతికినట్టు అనుకోవాలన్నా తెలియదు. చచ్చిపోతే పాతి పెడదాం, చావలే. బ్రతికితే నడుస్తుంది, కూర్చుంటుంది, అది లేదు. స్టాచ్యూలాగా నిలబడింది. ఇలా నిలబడిపోయింది. దేనికి సూచన అంటే నరకంలో చావు ఉండదు, బ్రతుకుండదు, కాలిపోతూ ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిపోలేం, బ్రతకలేం. కాలుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. అంటే దేవుని మాటను నువ్వు సీరియస్గా తీసుకోకపోతే, దేవుని మాటను నువ్వు సీరియస్గా అంగీకరించకపోతే, నీ జీవితంలో నీ ముగింపు చావక బ్రతకక, అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండే నరకం నీకు స్థావరంగా మారుద్ది. శిక్ష, తీర్పు అంటారు దాన్ని. దేని పట్ల నీకు సీరియస్నెస్ ఉండాలి? వాక్యము పట్ల, దేవుని మాట పట్ల, దేవుని వాక్కు పట్ల. చాలామంది దేవుని బిడ్డలకు సీరియస్నెస్ లేని కారణాన వారు పొందుకున్నది వారికి శాపంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, లోతు భార్య యాత్ర, లోతు భార్య యొక్క ఆ నడక, గ్రేస్, కృప. సొదొమ గొమొర్రాలో ఉండాల్సినటువంటి వీళ్ళు సొదొమ గొమొర్రా నుంచి దేవుడు తప్పించి విడిపించి కృప పొందుకున్నారు కదా. కృప ముగ్గురికేమో దీవెన కలిగించింది, బ్రతుకునిచ్చింది, ఒకరికి శాపం తీసుకొచ్చింది. సీరియస్నెస్ లేకపోతే పొందుకున్న కృప నీకు శాపంగా మారుద్దే. సీరియస్నెస్ లేకపోతే, ఆ డెడికేషన్ నీకు లేకపోతే, ఆ తీవ్రత నీకు లేకపోతే, ఆ గంభీరత్వం నీకు లేకపోతే, ఆ సమర్పణ నీకు లేకపోతే, అలాగూ దేవుని మాట పట్ల నీకు ఆ వైరాగ్యం లేకపోతే, నువ్వు పొందుకున్నది నీకు శాపంగా మారుద్ది. కృప పొందుకుందా లేదా లోతు భార్య? ఆ ప్రాంతం నుంచి విడిపించబడిందా లేదా? కృపలో ప్రయాణం చేస్తుందా లేదా? కృపలో ప్రయాణం చేస్తున్న వ్యక్తికి సడన్గా శాపం ఎందుకు వచ్చింది? దేవుని మాట పట్ల ఆమెకి ఆ సీరియస్నెస్ లేదు, ఆ గంభీరత్వము, ఆ తీవ్రత, ఆ సమర్పణ, ఆ వైరాగ్యం లేదు. నువ్వు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే నీకు వాక్యం పట్ల, దేవుని మాట పట్ల జాగ్రత్త, ఆ వైరాగ్యం, ఆయన వాక్యాన్ని సీరియస్గా తీసుకునే స్వభావం నీలో లేదు. చివరి ఒక మాట, దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకొని కారణాన ఆత్మీయంగా నువ్వు ఆగిపోయావు. రెండోది, దేవుని సన్నిధి కూడా సీరియస్గా తీసుకోకపోవడం. ఆదివారం ఆరాధన, శనివారం నాడు ప్రార్థన, మిగతా రోజులు ఆరాధనలో కూడికలు జరుగుతాయి. ఆ టైంలో నీవు ఎక్కడో ఉంటావు, వృధాగా వ్యర్థంగా సమయాన్ని గడుపుతావు. ఆయన సన్నిధి అంటే సీరియస్ లేదు. ఆదివారం ఆరాధన జరుగుతుంది, నువ్వు ఎక్కడో ఉంటావు, ఏదో చేస్తావు. వస్తావు అందరిలాగానే,
వచ్చి అందరిలాగానే ఆచారంగా సాంప్రదాయంగా ఆరాధనలో పాల్గొంటావు, వెళ్ళిపోతావు. నీకు సన్నిధి పట్ల ఆ సీరియస్నెస్ లేదు. 10 గంటలకు ఆరాధన అంటే నీకు నచ్చిన సమయానికి వస్తావు అంటే దేవుని సన్నిధి పట్ల నీకేం లేదు. నీకు ఇష్టమైన సమయానికి వస్తావు అంటే సన్నిధి పట్ల నీకు ఆ గౌరవం, ఆ మర్యాద నీకు లేదు, ఆ సీరియస్నెస్ నీకు లేదు. బైబిల్లో 2 యాజకులు దేవుని సన్నిధి పట్ల గౌరవం లేదు, ఈ వస్తువుల పట్ల గౌరవం లేదు, ఆ సీరియస్నెస్ లేదు. అన్నీ ఒకటే అనుకుంటారు, అన్నీ ఒకే రకంగా అనుకుంటారు, అన్నీ ఒకే రకంగా ఉన్నాయనుకొని నచ్చినట్లుగా ఇష్టమున్న వస్తువులు ఇష్టమున్నట్టుగా పట్టుకొని, ఇష్టమున్నట్టుగా ఆనుకొని, ఇష్టమున్నట్టుగా పనులు చేస్తూ ఆ సీరియస్నెస్ లేని కారణాన నాదాబు అబీహులు 2 కూడా మరణించారు అన్నది బైబిల్లో. భయం లేదు వారికి, దేవుని సన్నిధి అంటే భయం లేదు. ఉందా? భయం ఉందా? నాదాబు అబీహు అహరోను 2 కుమారులకి, నాదాబు అబీహులకు భయం లేదు. మందిరంలో ఉన్న వస్తువుల పట్ల భయం లేదు, గౌరవం లేదు. ఇది దేవుని సన్నిధిలో ఉన్నాయి, ఇది దేవుని సన్నిధి. అయ్యో, మన యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరం తప్ప మరొకటి కాదు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరమైనది, గౌరవప్రదమైనది, ఇది ఎంతో మహిమ కలిగినది. సీరియస్నెస్ లేదు దేవుని సన్నిధి అంటే, ఆరాధన అంటే సీరియస్నెస్ లేదు. తేలికగా తీసుకున్నారు, అందరిలాగా వచ్చారు, అందరిలాగా వచ్చి ధూపం వేద్దాం అనుకున్నారు. కానీ యెహోవా అగ్ని బయలుదేరి వారిని చంపివేసింది. నీ కంపెనీకి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారాన్ని మీద ఉన్న దృష్టి, ఆ సీరియస్నెస్ దేవుని సన్నిధిలో లేకపోతే నువ్వు పొందుకుంది నీకు. ఇప్పుడు ధూపం వాళ్ళు పొందుకున్నారు, ఎవరు? నాదాబు అబీహులు. వాళ్ళ చేతులు ఏమున్నాయి? ధూపార్తులు ఉన్నాయి. వారి చేతిలో ధూపార్తి ఉంది, ధూపార్తిలో నిప్పు ఉంది. వారు ఆ ధూప ద్రవ్యాన్ని పోస్తూ ఉన్నారు. ఏ నిప్పుతో అయితే వారు ధూప ద్రవ్యాన్ని పోసి ధూపం వేస్తున్నారో అదే నిప్పు. అంటే వారు తీసుకొచ్చిన నిప్పు కాదు, ఆ నిప్పుకున్న శక్తి అంటే అగ్ని. ఇది యెహోవా యొద్ద నుంచి బయలుదేరిన అగ్ని. అగ్నికున్న శక్తి ఏంటి? కాల్చే శక్తి. అదే అగ్ని వీరిని కాల్చివేసింది. వీరు పొందుకున్న పనే, వీరు పొందుకున్న తలాంతే, వీరు సంపాదించుకున్న పరిచర్యనే, వీరు సంపాదించుకున్న దీవెనే, వీరు సంపాదించుకున్న ఆశీర్వాదమే, వీరు సంపాదించుకున్న దేవుని దేవల సంపాదించుకున్న అభివృద్ధి వీరి జీవితాలు పాడు చేసింది. సీరియస్నెస్ లేదు. బలిపీఠ నుంచి అగ్ని తీసుకురావాలని చెప్తే బయట నుంచి తీసుకొచ్చారు అంటే ఏం లేదు, వీళ్ళకి లేదు. దేవుని అగ్ని సమర్పించాలంటే అన్యాగ్ని తీసుకొని వచ్చారు, ఏం లేదు, వీరికి సీరియస్నెస్ లేదు. ఏం కాదులే అంటాడు. హేబేల్ అంట మందలో పుట్టిన, తొలుచూలు పుట్టినది, క్రొవ్వినది, శ్రేష్టమైంది తీసుకొని వచ్చాడు. అంటే అతని హృదయంలో ఏముంది? ఒక సీరియస్నెస్ ఉంది, ఒక శ్రద్ధ ఉంది, ఒక తీవ్రత ఉంది. దేవుని కొరకు నేను ది బెస్ట్. కయ్యనేమో అలా కాదు, ది లాస్ట్ అంటాడు మనోడు. నీ హృదయం తెలుస్తుంది కదా, సన్నిధి పట్ల నీకెంత తీవ్రత ఉందో నీకు తెలిసిపోతుంది కదా. హేబేలేమో ది బెస్ట్ అంటాడు, కయ్యనేమో అందరిలాగా ఏదో ఒకటి తీసుకుపోయి దేవుడికి ఇద్దాంలే అనుకుంటాడు. తేడా చూడండి. నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మీరు సీరియస్గా తీసుకోండి. రెండోది, దేవుని సన్నిధి పట్ల మీరు సీరియస్గా, గౌరవప్రదంగా నడుచుకోండి, మసులుకోండి. అంటే సన్నిధి అంటే సీరియస్నెస్ లేదు. ఆచారంగా రావాలి, ఆచారంగా పనులన్నీ చేసుకోవాలి, పాడాలి, ప్రార్థించాలి, ఆరాధన చేయాలి, వెళ్ళిపోవాలి, ఇంతే. సీరియస్నెస్ లేదు.
నాదాబు అబీహులకి సీరియస్నెస్ లేదు. ది బెస్ట్, దేవుని కొరకు నేను ఉంటాను అనే ఆలోచన లేదు. కయీనుకు ఆ సీరియస్నెస్ లేదు. హేబేలు అనుకున్నాడు, నేను దేవుని సన్నిధిలో ది బెస్ట్గా ఉంటాను, సమర్పణ కలిగి ఉంటాను అని హేబేలు అనుకొని శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు, శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు. కయీను అందరిలాగా వచ్చాడు, అందరిలాగా వెళ్ళిపోయాడు, సీరియస్గా తీసుకోలేదు. అతనికి ఆ తీవ్రత లేదు దేవుని కొరకు, సన్నిధి కొరకు. అతడు శాపగ్రస్తుడయ్యాడు. లోతు భార్య దేవుని మాటను సీరియస్గా తీసుకోలేదు, ఆమె యాత్ర ఆగిపోయింది. నాదాబు అబీహులు దేవుని సన్నిధిని సీరియస్గా తీసుకోలేదు, అంత చిల్లరగా ప్రవర్తించి నడుచుకున్నారు. వారు కూడా మందిరంలోనే కాల్చివేయబడ్డారు. ఈ మధ్యాహ్న కాల సమయన ఇక్కడి నుంచి వెలువడుతున్న ప్రతి మాటను మీరు సీరియస్గా తీసుకోండి. వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. దేవుని సన్నిధి పట్ల గౌరవం కలిగి మర్యాదగా ప్రవర్తించండి. దేవుని సన్నిధిలో నీ ఇంట్లో ప్రవర్తించినట్లుగా దేవుని మందిరంలో ప్రవర్తించకూడదు. రెండోది, ఈ బలిపీఠాన్ని ముట్టుకుంటే అభిషేకం రాదు. నన్ను ముట్టుకున్న అభిషేకం రాదు, ఫ్లవర్ని ముట్టుకున్న అభిషేకం రాదు, ఏమంటే రేలింగ్ను ముట్టుకున్న అభిషేకం రాదు. అభిషేకం నీ హృదయాన్ని బట్టి వస్తుంది. అర్థమైందా? వీటిని ముట్టుకుంటే అభిషేకం రాదు. వీటిని ముట్టుకుంటే ఏమొస్తుంది అంటే నువ్వు కరెక్ట్గా లేకపోతే, అది నువ్వు కరెక్ట్గా లేకపోతే, నువ్వు సీరియస్గా తీసుకోకపోతే, నువ్వు ఆత్మీయంగా లేకుండా ఉంటే వీటిని ముట్టుకుంటే నీకు సమస్యనే. నువ్వు ఆత్మ సంబంధివైతే, నువ్వు ప్రతిష్ఠ కలిగిన వ్యక్తివైతే, నీకు సమర్పణ ఉంటే, మరి ఊరకనే అభిషేకించేటప్పుడు రక్తాన్ని ప్రోక్షించని చెప్పాడా దేవుడు? ఊరికనే తైలంతో అభిషేకించమని చెప్పాడా? ఊరికనే ప్రత్యేకపరచమని చెప్పాడా? ఈ మధ్యాహ్న కాల సమయమున సన్నిధి పట్ల సీరియస్నెస్ కలిగి ఉందాం. దేవుని మందిరం పట్ల సీరియస్నెస్ కలిగి ఉందాం. దేవుని మాట పట్ల ఆ సీరియస్నెస్ కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి అలాగున రెండు కళ్ళు మూసుకొని ఈ మధ్యాహ్న కాల సమయమున ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాడు, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా నీకు అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చాడు. ఒక్క మాటైనా సీరియస్గా తీసుకున్నావా? ఒక్క మాటైనా, ఒక్కసారైనా ఎన్నిసార్లు దేవుడు తన సేవకుని అభిషేకించి నీతో మాట్లాడుతున్నా వ్యతిరేకిస్తూనే వచ్చావు. తేలికగా తీసుకున్నావు, ఈజీగా తీసుకున్నావు, పట్టించుకోలేదు. ఎన్నిసార్లు ప్రభు నీతో గద్దింపుగా మాట్లాడితే కావాలని మాట్లాడుతున్నాడు అనుకున్నావు. ఈ రాత్రి నీ హృదయం తెరవబడాలి బిడ్డ. ఈ మధ్యాహ్నం నీ హృదయం తెరవబడాలి. నీ ముసుగు తొలగిపోవాలి. ఇదిగో లోతు నీతిమంతుడు ఉంది బైబిల్లో. అయితే లోతు భార్య నీతిమంతురాలు కాలేకపోయింది. అయ్యో, లోతు నీతిమంతుడే, లోతు పిల్లలు నీతిమంతులు కాలేకపోయారు. ఆ నీతిమంతులను లోతు ప్రతిరోజు సీరియస్గా అనేక విషయాలు చెబుతూ వచ్చాడు. లోతు భార్య నీతిమంతురాలు కాలేకపోయింది. అందరూ కృపను పొందుకున్న వారే, కృపలో ప్రయాణం చేసిన వారే, కృపలో విడిపించబడిన వారే, అయితే కృపలో కొనసాగలేకపోయారు. దానికి కారణం దేవుని మాట సీరియస్గా తీసుకోకపోవడం. అమ్మా అలాగ చేయొద్దు, తప్పు అని చెప్పినప్పుడు తిరిగి రివర్స్గా మాట్లాడావు, సీరియస్గా తీసుకోలేవు. ఇలాగే చెబుతారులే అనుకున్నావు. ఓ సేవకుడికి ఏం పని, కావాలని చెబుతున్నాడు, కావాలని చెబుతాడు. నీవేనా శత్రువా? నేను దేవుని సేవకుడినే, నేను చనిపోవలసిన వాడిని,
మీరు దేవుని బిడ్డలే, మీరు చనిపోవలసిన వారే. మనం కలిసి ఒకరోజు ప్రభు దగ్గర ఉండేవారం. నీ మీద నాకేం విరోధం ఉంటుంది? నీకు కావాలి ఎందుకు చెబుతాను? పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సేవకుడిగా నేను నిజమే మాట్లాడాలి, సత్యమే చెప్పాలి. అది నా జీవితానికి క్షేమాన్ని కలిగిస్తుంది. నేను పరలోకం వెళ్ళడానికి నీ మీద ద్వేషంతో, అసూయతో, విరోధంతో నేనుంటే, చెబితే నీ మీదనో, నీ కుటుంబం మీదనో, నీ బంధువుల మీదనో, నీ స్నేహితుల మీదనో విరోధంగా మాట్లాడితే నాకేం ప్రయోజనం కలుగుద్ది? నాకేం ప్రయోజనం కలుగుద్ది? మీ గురించి విరోధంగా మాట్లాడి నేను పరలోకాన్ని సంపాదించుకోగలనా? దేవుని మాట సీరియస్గా తీసుకో. దైవజనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని సీరియస్గా ఆలోచన చేయి. ఎందుకు చెబుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, దేవుడు ఎందుకు ఈ మాట సేవకుని ద్వారా పలికిస్తూ ఉన్నాడో, దేవుడు ఎందుకు ఈ మాట నాకే ఎందుకు సెలవిస్తున్నాడో అనే విషయాన్ని సీరియస్గా తీసుకో. కయీనుతో చెప్పాడు, కయీను, వాకిట్లో పాపం ఉంది, జాగ్రత్త. ఆ పాపం శరీర మనస్సుతో, ఆ పాపం బంధువుల రూపంలో, ఆ పాపం తోటి ఉద్యోగస్తుల రూపంలో, ఆ పాపం తోటి క్రైస్తవుల రూపంలో నిన్ను రెచ్చగొట్టడానికి వాకిట పొంచి ఉంది, జాగ్రత్త అన్నాడు. సీరియస్గా తీసుకోలేదు. బిడ్డ, నువ్వు నీతిమంతుడివే, నువ్వు నీతిమంతురాలువే. కయీను లాంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా నీ నీతి అపవిత్రమయ్యే అవకాశం ఉంది. నీ నీతి అపవిత్రమయ్యే అవకాశం ఉంది. నీ నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నీ ప్రతిష్టను, నీ వైరాగ్యాన్ని, నీ తలాంతులను, నీకు అప్పగించిన పరిచర్ను నీవే కాపాడుకోవాలి. హేబేలు, కయీను నా సహోదరుడే కదా, మా సంఘ సభ్యుడే కదా, మా సంఘ సభ్యురాలే కదా, అయ్యో నాకు తెలిసిన వ్యక్తే కదా, నా బంధువే కదా అని విస్తరించి హేబేలు కయీనుతో మాట్లాడాడు. బిడలారా, హేబేలు పట్ల ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ఆగిపోయింది. హేబేలు తనకే తాను మరణాన్ని కూడా తెచ్చుకున్నాడు. హేబేలు చనిపోయాడు. హేబేలు నీతి చనిపోయింది. హేబేలు నీతిమంతుడే, నీతి చనిపోయింది. నువ్వు ఆత్మీయుడవే, నువ్వు ఆత్మీయురాలవే. నీ ఆత్మీయత చంపివేసే వ్యక్తులు కయీను వలె నీకు తారసపడుతూ ఉంటారు. వారు నీ ఇంట్లో ఉంటారు, నీ సంఘంలో ఉంటారు, నీ బంధువులలో ఉంటారు, నీ స్నేహితుల మధ్య ఉంటారు, నీ కొలీగ్స్గా ఉంటారు. వాళ్ళు ఉండి నీ నీతిని చంపడానికి, నీ ఆత్మీయతను చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మన సహవాసం దేవునితో. దేవుని మాటను సీరియస్గా తీసుకో. దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్కును సీరియస్గా తీసుకో. అది నీకు క్షేమాన్ని కలిగిస్తుంది. అయ్యో, యెహో దయ వలన నీకు ఈ పరిచర్య, యెహో దయ వలన నీకు ఈ తలాంతులు, యెహో దయ వలన నీకు ఈ వరం, యెహో దయ వలన ఈ రక్షణ నీకు వచ్చింది. అయితే అది నీకు క్షేమాన్ని కలిగించాలి, అది నీకు దీవెన కలిగించాలి, అది నీకు సమాధానం కలిగించాలి. కయీను శాపంగా మారిపోయాడు. దేవుని మాటను సీరియస్గా తీసుకోలేదు. విడిపించబడింది లోతు భార్య, దేవుని మాటను సీరియస్గా తీసుకోలేదు. ఆమె బ్రతకక చావక అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయిన వ్యక్తిగా ఉంది. ఎంత భయంకరం తెలుసా బిడ్డలారా? ఆమె అలా ఆగిపోవడం ద్వారా తన కుటుంబం నాశనం అయింది. తన కుమార్తెలకు మంచి చెడు చెప్పేవారు లేకుండా అయిపోయారు. తన కుమార్తెలు ఏం చేయాలో తోచక కన్న తండ్రితో పాపం చేశారు. వారికి ఏ ఆలోచన చేయాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక వారిద్దరు కుమార్తెలు నాశనం అయిపోయారు, పాడైపోయారు, వ్యభిచారులుగా మారిపోయారు, అపవిత్రులు అయిపోయారు. దానికి కారణం ఏంటి తెలుసా? అదే తల్లి ఉంటే, అదే తల్లి వారితో కలిసి నడుస్తూ ఉంటే ఒకసారి కాకపోయినా ఒకసారి తల్లికి చెప్పేవారు. తల్లి వారిని హెచ్చరిక చేసేది. ఒక కుటుంబాన్ని పాడు చేసిన వ్యక్తిగా ఉంది లోతు భార్య, తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా ఉంది. దానికి కారణం దేవుని మాట పట్ల సీరియస్నెస్ లేకపోవడమే. దేవుని మాట పట్ల నీకు సీరియస్నెస్ లేకపోతే నీవు పాడవడం మాత్రమే కాదు, నీ ద్వారా నీ బిడ్డలు పాడవుతారు, నీ కుమారులు పాడవుతారు, నీ కుమార్తెలు పాడవుతారు. ఇదిగో
నీ కుటుంబానికి మచ్చ, నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. బ్రదర్, సహోదరి, ఈ మాట సీరియస్గా తీసుకో. ఈ మాట సీరియస్గా తీసుకో. ఈ వాక్కు సీరియస్గా తీసుకో. దేవుని మాట, దేవుని వాక్యాన్ని నువ్వు సీరియస్గా అంగీకరించకపోతే అది నీ జీవితానికి నష్టం మాత్రమే కాదు, నీ ద్వారా నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబానికి కూడా అది మచ్చ తెచ్చేదిగా ఉంటుంది. లోతు భార్య దేవుని మాటను సీరియస్గా తీసుకొని కారణాన నేటి వరకు లోతు భార్య, లోతు పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం. లోతు గురించి మాట్లాడుతున్నాం. లోతు పిల్లలు అపవిత్రురాళ్ళు అని చెబుతూ ఉన్నా. చివరిగా ఇది దేవుని మందిరం. ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు. ఇది దేవుడు కోరుకున్నాడు. ఇది దేవుని సన్నిధి. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నెమ్మది కలిగిస్తాడు. ఇక్కడ నువ్వు ఆరాధిస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఆయన ప్రతి పునరుత్తన దినం ఆయన సన్నిధికి రమ్మని చెప్పాడు. నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఇది కూడా నీకు క్షేమాన్ని కలిగించదు. ఆయన సన్నిధి అంటే నీకు భయము, భక్తి ఉండాలి. ఆయన ఏ సమయానికైతే ఇక్కడ ఒక నియమాన్ని నియమించాడో, ఆరాధన నియమించాడో, ఆ సమయానికంటే ముందుగానే నువ్వు ఆయన సన్నిధిలో కనబడాలి. దేవుడు నియమించిన ఈ సమయం కంటే ముందుగానే, ఈ సంఘానికి నియమించిన ఆరాధన సమయానికి ముందుగానే ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. అది నీకు క్షేమాన్ని కలిగిస్తుంది. అది నీకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఒక నిమిషం ప్రార్థన చేయండి. దేవా, కృపనివయ్యా. ఎన్నోసార్లు నీ మాటను తేలికగా తీసుకున్నాను. ఎన్నోసార్లు నీ మాటకు లోబడకుండా ఈజీగా తీసుకున్నాను. ఎన్నోసార్లు నీ సన్నిధిని తేలికగా తీసుకున్నానయ్యా. ఎన్నోసార్లు నీ సేవకుందారను మాట్లాడి హెచ్చరిక చేసినప్పుడు కావాలని చెబుతున్నాడు అనుకున్నాను. ఇలాగే చెబుతాడు అనుకున్నాను. సీరియస్గా తీసుకోలేదు. అందుకే నా ఆత్మీయ యాత్ర ఆగిపోయింది. నా అభివృద్ధి ఆగిపోయింది. నా ఆధ్యాత్మిక జీవితం ఆగిపోయింది. నా తలాంతులు ఆగిపోయాయి. పరిపక్వత ఆగిపోయింది. ఉన్నతమైన హెచ్చైన స్థితిలో ఉండాల్సిన నేను ఇంకను ఇక్కడే ఉండిపోయా. ఇంకను ఇలాంటి తక్కువ జీవన పరిమాణంతోనే ఉన్నాను. ఆత్మీయంగా ఎత్తైన కర్మేలు అనుభవంలో ఉండాల్సిన నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మాటను సీరియస్గా తీసుకొని ఆయన కృపను, ఆయనకిచ్చిన నీతిని, ఆయనకిచ్చిన అభిషేకాన్ని, ఆయనకిచ్చిన తలాంతును, ఆయనకిచ్చిన వరాన్ని, ఫలాన్ని కాపాడుకో. అందరితో సహవాసం చేయకో. కయీన్లు నీ ఇంట్లో ఉంటారు, సంఘంలో ఉంటారు, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర ఉంటారు. కయీన్ లాంటి వాళ్ళు నీ బంధువులలో ఉంటారు, నీ రక్త సంబంధికుల్లో ఉంటారు. కయీను లాంటి వాళ్ళు, ఇదిగో అలాంటి స్వభావం కలిగిన వారు నీ వ్యాపారంలో నీకు ఎదురు పడుతుంటారు, నీకు స్నేహితులుగా ఉంటారు. అలాంటి వారి ద్వారా అమ్మా నీ అభిషేకం పాడవుద్ది, నీ నీతి పాడవుద్ది, నీ దీవెన పాడవుద్ది, నీ పట్ల దేవునికున్న ప్రణాళిక పాడవుతుంది. దేవా, నీతో సహవాసం చేస్తాను. ఎస్ రా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాని కృపయన్నాడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాని కృపయన్నాడు. యేసయ్యా, నీ కృపా నన్ను
అర్హునిగా మార్చెను. ఓ యేసయ్యా అయ్యా అర్హునిగా మార్చెను. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీ నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాని కృపయన్నాడు. చెబుదాం. నీ సన్నిధిలో యేసయ్యా నీ కృపా అమరత్వాని ఆత్మలో 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 చప్పడగలుగుతూ చప్పడగలదు. స్వరమేంది? యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా యేసయ్యా ఆహా యేసయ్యా ఓ నీ నిత్య మహిమకు పిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య అయ్యా నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్ను కనపరతును. ఆత్మాభిషేకముతో యేసయ్యా నీ కృప అలా 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 పాడు. కృప అయ్యా అర్హునిగా గువ్వవలే నేనెగిరి నిన్ను చేరా. అయ్యా నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో
ఆమేన్. రాకడలోనే ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే నన్ను ఆరాధ్యుడా నిన్నే నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాన్ని నీ సన్నిధిలో కాచుకొనేదాన్ని కృపయన్నడు ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే గణపరతును ఓ ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరును రాకడలోనే తీరును రాకడలోనే తీరును రాకడలోనే తీరును. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినము నీ ప్రశస్తమైన సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి ప్రార్థించి నామని మహిమపరచడానికి కృపనిచ్చావు. అవునయ్యా, శ్రేష్టమైన మాటను మాకు జ్ఞాపకం చేశారు. నీ మాట నిర్లక్ష్యం చేస్తున్నాం, నీ మాటను తేలికగా తీసుకుంటున్నాం, నీ మాటకు చెవియొగ్గట్లేదు, ఎన్నోసార్లు సీరియస్గా తీసుకోలేదు. దేవా, ఆత్మీయ అభివృద్ధి ఆగిపోయింది, తలాంతులు ఆగిపోయాయి, అన్ని విషయాల్లో వర్ధిల్లాల్సిన మేము ఆగిపోయాం. మా జీవితంలో నీ దయ ద్వారా సంపాదించుకున్నవన్నీ కూడా అవి మాకు ఉరిగా మారిపోయాయి, శాపంగా మారిపోయాయి. పాట మాకు నెమ్మది ఇవ్వట్లే, మేము చేసే పరిచర్య మాకు నెమ్మది ఇవ్వట్లే. దేవా, మా ఆరాధన మాకు నెమ్మది ఇవ్వట్లేదు. దానికి కారణము నీ మాటను సీరియస్గా తీసుకోకుండా, సియా నీ మాట పట్ల ఆ తీవ్రత మాకు లేకుండా, డెడికేషన్ లేకుండానే భక్తి చేస్తున్నాం అయ్యా. తేలికగా తీసుకుంటున్నాం కనుకనే మా పరిస్థితి ఈ రీతిగా ఉంది. కయ్యను జీవితం అలాగూ మారిపోయింది. తండ్రి నీకు స్తోత్రాలు. లోతు భార్య జీవితం అలాగూ మారిపోయింది. దేవా, నీ మాట మాత్రమే కాదు, నీ సన్నిధి పట్ల కూడా మేము సీరియస్గా లేం. వ్యర్థమైన పనులు పెట్టుకుంటున్నాం, విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం, ఎన్నో సాకులు చెబుతున్నాం. సోమవారం నుండి శనివారం వరకు అయ్యా అన్నిటికీ సమయం ఇస్తూ అయ్యా ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నాం. ఆదివారం నీ ఆరాధన దినం రాగానే ఎన్నో పనులు పెట్టుకొని నీ సన్నిధిని అఘోరపరుస్తున్నా. నీ సన్నిధి పట్ల మాకు సీరియస్నెస్ లేదయ్యా, లేదు. సమయానికి రాలేకపోతున్నాం. అయ్యో నాదాబు అబీహులు సిద్ధపాటు లేకుండా నీ సన్నిధికి పరిగెట్టుకుంటూ వచ్చారు. ఎలా బ్రతకాలో నేర్చుకోకుండానే, నీ మాటను సీరియస్గా తీసుకోకుండా, బలిపీఠ నుంచి అగ్ని రావాలని చెప్పినప్పటికీ ఆ మాట సీరియస్గా తీసుకోలేదు. తనకు నచ్చినట్లుగా వాళ్ళు వచ్చారు, నీ సన్నిధిని అఘోరపరిచారు. వారు చివరికి నాయన వారి జీవితంలో ఏ ప్రణాళిక మీరు కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక చచ్చిపోయింది. వారు కూడా జీవిత యాత్రను ముగించారు. దేవా, అదే రీతిగా హేబేల్లాగా ఉన్న మాలో అనేక మంది బిడ్డలు కయీన్ లాంటి స్వభావం కలిగిన వారితో సహవాసం చేయటం ద్వారా వారిలో ఉన్న పరిశుద్ధత, హేబేలున్న నీతి, అభిషేకం, వరం, తలాంతులు, ఆ ప్రతిష్ట అనుభవం చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని హేబేలు కొనలో కూడా మీరు మాతో మాట్లాడారు. ఈ మధ్యాహ్న కాల సమయాన నీ మాటకు లోబడుచు ఆత్మీయులతో, ప్రతిష్ట కలిగిన వ్యక్తులతో, అభిషక్తులతో మాత్రమే సహవాసం చేసేవారంగా, నీతో సహవాసం చేసేవారుగా
నీ మాట పట్ల సీరియస్ భావన కలిగిన వారుగా, నీ సన్నిధి పట్ల గౌరవ భావన కలిగిన వారుగా ఉంటూ నీ కొరకు మేము బ్రతుకుటకు సహాయం చేయమని, ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విషయాల బిడ్డలు వర్ధులటకు కృప చూపమని విన్న వాక్యము మా అందరి హృదయాల్లో నేర్కట్టి ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అదే రీతిగా మరి అర్పణ దీవెనకరంగా మార్చి రెట్టింపుల కుటుంబాన్ని కలిగించండి. ఈ దినము సాయంకాలం జరుగుతున్న కోడికలో తోడుగా ఉండండి, గురువారం జరుగుతున్న కోడికలో తోడుగా ఉండండి. నీకు ఘనంగా మహిమకరంగా బిడ్డలకు దీవెనకరంగా జరిగించమని, వచ్చిన బిడ్డలందరూ వందనాలు. క్షేమంగా తీసుకొచ్చారు, తిరిగి వెళ్తున్న క్షేమంగా వారి గృహాలు చేయడానికి సహాయం చేయండి. రోడ్డు దాడుచున్న రోడ్డు ప్రయాణం చేస్తున్న కానీ హస్తం తోడుగా ఉంచండి. తిరిగి సాయంకాల కోడికలో మమ్మల్ని బలపరచమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థించడి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడైనా సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకును సకల పరిశుద్ధులకును వాక్యమైన ప్రతి బిడ్డ కుటుంబానికి ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడి ఉండి ముందుకు నడిపించి బలపరచునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణమే జయం, అపవాదికి అనంతకోటి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.